అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజ్ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇంకా మీరు అనేక బుక్స్ కూడా రాశారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్, మీకు రామోజీరావు గారితో చాలా అనుబంధం ఉన్నట్టుగా మీరు చాలాసార్లు అనేక బుక్స్లో కూడా రాశారు. అయితే ఆయన ప్రస్తుతం మనతో భౌతికంగా లేరు. ఈ వార్త వినగానే మీకు ఏమనిపించిందండి? యాక్చువల్గా అది సడన్గా తెలిసిందే అయినా కూడా నిన్న యాక్చువల్గా చాలా గ్రూప్స్లో ఆయనకి స్టంట్ వేశారు, హాస్పిటల్లో ఉన్నారు, నానక్రామ్ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి, వెంటిలేటర్ పైన ఉన్నారని చెప్పే విషయం రాత్రి తెలిసింది. సో ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్, అంటే చాలా కాలంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి వార్తల్ని కూడా వింటూ ఉన్నాము, ఏ క్షణాన ఏదైనా జరగచ్చు అని. కానీ ఇంత సడన్గా ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని మాత్రం ఊహించలేదు. మళ్ళీ తేరుకుంటారు వెంటిలేటర్ మీద కూడా, ఎందుకంటే రేపు చాలా కీలకమైన ప్రభుత్వాలు, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అటు స్టేట్ గవర్నమెంట్ కూడా పదవీ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి కనుక ఈ లోపల ఆయన మళ్ళీ తేరుకుని వస్తారు అనేటువంటి దీంట్లోనే ఉన్నాను. కానీ సడన్గా ఇవాళ మార్నింగే ఈ వార్త తెలిసి, సరే ఒక రకంగా చూస్తే ఆయన పరిపూర్ణ జీవితం గడిపారు, బాగా నాట్ అంటే చాలా కాలం బట్టి అనుకుంటున్న ఇదే, కానీ జీవితం మాత్రం పరిపూర్ణంగా గడిపారు కనుక ఆ మేరకు కొంతవరకు బాధని దిగమింగుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే. అది ఆయన లేని లోటు అనేది డెఫినెట్గా ఈనాడు సంస్థల మీద ఉంటుంది. బికాజ్ ఈ మేడ్ ఏ మార్క్ అన్ అవర్ సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్. పత్రికా రంగం మీద, ప్రత్యేకించి తెలుగు పత్రికా రంగం మీద ఆయన ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడ్డారు. అప్పటిదాకా ఉన్నటువంటి పత్రికల పోకడలకి భిన్నంగా ఒక కొత్తదనాన్ని, ఒక వినూత్నమైన పంధాన్ని తీసుకుని ఆయన ఈనాడు స్టార్ట్ చేయటము, ఈనాడు కంటే ముందు అన్నదాత పత్రికని మొదలుపెట్టడము, రేయింబవళ్ళు ఆ పత్రిక అభివృద్ధి కోసం కృషి చేయటం, ఇవన్నీ డెఫినెట్గా అది ఆయన్ని ఒక ప్రత్యేకమైన విలక్షణ వ్యక్తిగా నిలబడుతుంది. ఒకటి ఏంటంటే బ్రిక్ బై బ్రిక్ ఆయన ఇనిషియేషన్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏమి సిల్వర్ స్పూన్తో పుట్టలేదు. చాలా కొద్ది స్థాయి నుంచి మొదలయ్యి ఆర్గనైజేషన్స్ని తన స్వయం కృషితో, తన మేధాశక్తితో ఆయన డెవలప్ చేసుకుంటూ రావటం అనేది గమనించాలి. ఆయన ఇన్స్టిట్యూషన్స్ తర్వాత సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకి అది కేక్ వాక్. ఆల్రెడీ మొత్తం సక్సెస్ అంతా కూడా వాళ్ళు చూసి సెకండ్ జనరేషన్కి ఫస్ట్ జనరేషన్కి ఉన్న తేడాలు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ అని తన చేతులతో పెంచి పెద్ద చేసినటువంటి ఇది. సహజంగా ఆ ఇన్స్టిట్యూషన్స్తో ఆయన అట్లా మమేకం అయ్యాడు. చాలామంది పత్రికాధిపతులు ఎడిటర్స్ని పెట్టుకుని ఆ ఎడిటర్స్కే బాధ్యతలు అప్పచెప్తారు, కానీ దానికి భిన్నంగా రామోజీరావు గారికి పత్రికా రంగంలో అంతకుముందు పెద్దగా పట్టు ప్రవేశం లేకపోయినా కూడా సాధనతో నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. తను రాయలేకపోయినా, ఎడిటోరియల్స్ ఆయన రాయలేకపోయినా కూడా వార్తల్లో ఒక మంచి చెడులు చెప్పగలిగినటువంటి ఒక గ్రాస్పింగ్ కెపాసిటీస్ అనేవి ఆయనకి ఉన్నాయి. దానికి తోడు కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో పైకి వచ్చాడంటే ఆ పైకి తీసుకొచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆయనలో చాలా గ్రాస్పింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. జనాల పల్స్ని పట్టగలిగిన తెలివితేటలు కూడా ఆయనకి ఉన్నాయి. జనాలకి ఏం కావాలి అనేది రామోజీరావు గారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఏ టైంలో ఏది ఉపయోగపడుతుంది అనేది ప్లాన్ చేయటంలో, ఒకసారి ప్లాన్ చేసిన తర్వాత అన్నీ ఆలోచించుకుని దిగేవాళ్ళు. ఒకసారి దిగిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నా కూడా వెనుతిరిగి చూసినటువంటి ప్రసక్తే లేదు. ఆయన మధ్యలో మొదలుపెట్టడం ఆర్భాటంగా మళ్ళీ వెనక్కి తగ్గటం అనేది రామోజీరావు హిస్టరీలో ఎక్కడ మనం చూడం. అవి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.
ఈనాడు సంస్థలు చాలామంది ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఈనాడు సంస్థల కాంట్రిబ్యూషన్ సొసైటీకి చాలా ఉంటుంది. అలాంటి కాంట్రిబ్యూషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఏముంటాయి సార్? అంటే ఒకటండి, సమాచారం ఏదైనా కూడా అండి, మనల్ని తెలియకుండానే మీరు ఒక ఈనాడు పత్రికను చదువుతున్నారు, ఒక టీవీని చూస్తున్నారు, ఇది మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్స్ని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనేదో ఒక షర్ట్ వేసుకున్నాను, లేకపోతే ఒక సినిమాకి వెళ్తున్నాను, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటు వేస్తున్నాను, ఒక చోట ఏదో స్థలం కొంటున్నాను, ఒక చోట ఏదో పెట్టుబడి పెడుతున్నాను, వీటన్నిటి మీద ఒక నిర్ణయాలకి రాగలుగుతున్నాము. అంటే మన దైనందిన జీవితంలో రోజువారీ వాటిల్లో డెసిషన్స్ ఉంటాయి. ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి మన 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తు నిర్ణయించే పొలిటికల్ ప్రాసెస్లో కూడా మనం ఓటర్గా పాల్గొంటుంటాం. వీటన్నిటినీ ఒక నిర్ణయానికి రావటానికి మీడియా అనేది తెలియకుండా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈనాడు అనేది ఒకానొక దశలో అటువంటి పాత్ర పోషించింది. అప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పెట్టి దాన్ని అధికారంలోకి తీసుకురావటం వెనకాల మైండ్స్ని తయారు చేయటం, తెలుగు వాళ్ళ ఆలోచనలను దీన్ని మోల్డ్ చేయటంలో ఈనాడు చాలా కీలకమైన పాత్ర పోషించింది. అది నేను మేజర్ కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. పచ్చళ్ళ రామయ్య నుంచి రామోజీరావు గారు చాలా మందికి ఒక సెలబ్రిటీ లాగా మారిపోయారు. దేశంలోనే 2వ పెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్నారు. ఎలా సాధ్యమైందండి ఈ జర్నీ? అది ఒకటి పట్టుదల, కృషి, ఒకటి రేయింబవళ్ళు తప్పించటము, ఆరాటపట్టము, తనకి తాను అభివర్ణించుకున్నాడు. వర్కహాలిక్ని అని చెప్పుకున్నాడు. పనిలోనే తనకు ఆనందం అని చెప్పి 24 గంటల్లో ఆయన నిద్రకు తప్పించి మిగతాదంతా కూడా తన ఇన్స్టిట్యూషన్స్ గురించిన ఆలోచనలే చేసుకుంటూ వచ్చాడు. ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేయటము, దాన్ని బిల్డ్ చేయటము, దాన్ని ఒక గట్టి ఫౌండేషన్ పెట్టేసి వాటిని సక్సెస్ఫుల్ పాత్రలోకి తీసుకురావటం వరకు ఆయన గైడ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఈనాడు, ముఖ్యంగా ఈనాడుకి ముందుండి నడిపించింది చివరిదాకా కూడా ఆయనే. మొత్తము కమాండర్, ఎడిటర్స్ ఉండొచ్చు, ఎడిటోరియల్ టీం ఉండొచ్చు, కానీ అన్ని ఆలోచనలు తనే చేశాడు. మొత్తం అంతా రెడీమేడ్గా డెసిషన్స్ తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ వరకు మిగతా స్టాఫ్ను ఉపయోగించుకున్నాడు. అది కొంత ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సిస్టమ్స్ని డెవలప్ చేయటము అనేది దాని మీద కంటే కూడా తాను ముందుండి నడిపించటం అనేది ఒక రకంగా బలము, మరో రకంగా బలహీనత. వ్యవస్థలు ఉంటే వ్యవస్థను నడిపించాలి. చాలా కార్పొరేట్ సంస్థలు ఏంటంటే సీఈఓగా అక్కడ బాస్ ఎవరన్నా కానీ సిస్టమ్స్ నడిపించేస్తాయి. అలా కాకుండా ఒక రకమైన ఆ వ్యక్తి స్వామ్యం అనేది రామోజీరావులో మనం చూస్తాము. దానివల్ల ఫోకస్డ్గా ఆయన పనిచేయడానికి, ఏకతాటి మీద నడపడానికి కూడా వీలు ఏర్పడింది. సో కృషి వల్లే వచ్చాడు పైకి. సరే, పద్మవిభూషణ్ లాంటివి ఇవన్నీ ఓకే అండి. ఒక రంగంలో కృషి చేస్తున్నప్పుడు, ఒక మార్క్ వేసినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాల నుంచి గుర్తింపు వస్తుంది. భారతరత్న లాంటివి కూడా రావాలని చెప్పి కొంతమంది ఆశించారు ఆయనకి. సరే, రకరకాల కారణాల వల్ల అంతకంటే ఇంకా ముందు కొంతమంది ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయనకి రాజకీయంగా కూడా కొంత పలుకుబడి ఉంది. కింగ్ మేకర్గా ఉన్నారు. ఈ పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కేవలం ఏదో ఒక వ్యాపారవేత్తగానే ఆయన పరిధేమీ లిమిట్ కాలేదు. అటు ఢిల్లీ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వరకు కూడా ఆయనకు వైడ్ రేంజ్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేవి కూడా ఆయనకి ముందుండి ఆయన్ని మోల్డ్ చేశాయి. ఆయన నిర్ణయాలు తన నిర్ణయాల్ని ఇతరుల మీద ప్రభావితం చేయగలిగాడు. అట్లాగే మొత్తం ప్రజల మీద కూడా ఆయన ఇంపాక్ట్ అనేది చూపించగలిగాడు. గోవిందరాజు చక్రధర్ గారు రామోజీరావు గారి పైన ఉన్నది ఉన్నట్టు అనే బుక్ రాయడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటండి? ఒకటి ఏంటంటే రామోజీరావు గారి సంస్థలతో నాకున్న అనుబంధం.
12 ఏళ్ల పాటు ఈనాడులో పనిచేశాను. నా కెరీర్ ఈనాడుతోనే స్టార్ట్ అయింది. ఈనాడుతోనే అక్షరాభ్యాసం చేశాను. 12 ఏళ్ల అనుభవాల్ని నేను ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు దాంట్లో ఒక చాప్టర్గా రాద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే ఈనాడు గురించిన ఆలోచనలు మొదలుపెట్టానో రాయటం, అది చాలా పెద్దది అవుతుంది. బాగా చాలా విషయాలు అలా తవ్వుతూ పోతున్న కొద్దీ ముందుకు వచ్చాయి. ఇలా కాదు, దీన్ని ఒక అధ్యాయంగా కుదించడం బదులు రామోజీరావు మీదే ఫోకస్ నిలిపి అధ్యయనం చేసి సెపరేట్గా ఆయన మీద ఒక పుస్తకాన్ని కాంప్రహెన్సివ్గా తెస్తే భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక పరిశోధనాత్మక ఎనలిటికల్గా రామోజీరావు మీద ఒక దాదాపు 2 years కష్టపడ్డాను నేను. 2 years కష్టపడి ఆ పుస్తకాన్ని వెలువరించాను. చాలా ఇది రామోజీరావుకి సంబంధించిన నాణ్యానికి ఉన్న 2 వైపుల్ని చూపి ప్రయత్నం చేశాను. ఆయనలో ఉన్న మంచిని, ఆయనలో ఉన్న చెడుని, వీటన్నిటినీ కూడా నేరక్షేర న్యాయంగా చెప్పే ఒక ఆబ్జెక్టివ్గా రాసినటువంటి ఒక మంచి వర్క్ అని నేను అనుకుంటున్నాను. జనాలు కూడా బాగా దాన్ని అంతే దీనిగా స్వీకరించారు. బాగా పాపులర్ అయింది కూడా ఈ వర్క్. ఈనాడు పత్రిక కానీ లేదంటే ఈటీవీ2 కానీ ఇందులో తెలుగు పదజాలం పైన ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఎక్కువగా తెలుగు వాడడం, ఇంగ్లీష్ వాడకపోవడం కానీ, ఆ సాంప్రదాయ దుస్తులతో యాంకరింగ్ చేయించడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. దీనికి రీజన్ ఏమై ఉంటుందండి? ఒకటి ఏంటంటే తెలుగు భాషని, తెలుగు మాధ్యమాలు అంటే తెలుగు మీడియాలో ఎక్కువ తెలుగు మీడియా భాష ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇవాళ పత్రికల భాషను చూసే రాజకీయ నాయకుడు తన ప్రసంగాల్లో మాట్లాడుతుంటాడు. నిత్య జీవిత వ్యవహారంలోకి పత్రికా భాష అనేది పెనెట్రేట్ అవుతూ వస్తుంది. తెలుగు భాషని, తెలుగు నుడికారాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎవరికైనా కూడా. అది రామోజీరావు గారు గుర్తించారు. తన మాధ్యమాల్లో సాధ్యమైనంత వరకు తెలుగు సమానార్థకాలని, కాయినేజ్ ఆఫ్ వర్డ్స్ అంటారు, రకరకాల కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్స్కి తగ్గ తెలుగు పదజాలాన్ని సృష్టిస్తున్నారు. ఆయన ఒక పాలసీగా తెలుగుకి సమానార్థకాలు వాడాలి అని చెప్పి ఆయన చేస్తూ దానికి కట్టుబడ్డారు. అయితే కేవలము ఆయన కృషి ఒక్కటే కాదు, మనకి టెక్నాలజీ కారణంగా ఇంగ్లీష్ భాషా పదాలు వచ్చి పడిపోతున్నాయి. మనం దాన్ని తెలుగు చేసుకుని ఆలోచించుకునే టైంలో అవి జనాల వాడకంలోకి వస్తున్నాయి. ఈటీవీ లాంటి స్పోకెన్ వర్డ్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈనాడు అంటే రిటర్న్ ఫామ్లో పత్రికలో మీరు వాడే పదజాలానికి స్పోకెన్ ఫామ్లో ఉండేటువంటి టీవీ మాధ్యమాలకి భాషలో తేడా ఉంటుంది. నా దృష్టిలో ఏమిటంటే, ఒక అకాడమిషియన్గా చెప్తున్నాను, ఒక టీవీ భాషలో స్పోకెన్ వర్డ్ వాడచ్చు. మనము ఇవాళ మాట్లాడుతున్నప్పుడు తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నీ కలగలిపి మాట్లాడుతుంటాము. ఆ స్పోకెన్ వర్డ్ వల్ల తెలుగు ఏదో ఇన్ని హైబ్రిడ్ లాంగ్వేజ్ వాడినా కూడా తెలుగుకు వచ్చే నష్టం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక భాషని కాపాడుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. కానీ ప్రజల అవసరాలకి తగ్గట్టుగా మోల్డ్ చేసుకునే శక్తి ఆ భాషకు ఉంటుంది. భాషతో అవసరం లేకపోతే భాష అంతరించిపోతుంది. ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని మనం కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అది నిజంగా వచ్చినప్పుడు అంత ముప్పు ఉందా, అలా అసలు అంతరించిపోతుందా తెలుగు అంటే, అది బహుశా నా దృష్టిలో అది అంతరించిపోయేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే అన్ని భాషల్లోకి పదజాలం వచ్చి చేరుతోంది, టెక్నాలజీ ఇంపాక్ట్ అది. కాకపోతే తమిళులకి మనకంటే ఎక్కువ భాషా పట్టింపులు ఎక్కువ, మనకి భాషా పట్టింపులు తక్కువ. ఆ తేడాలు ఉన్నాయనుకోండి. కానీ తెలుగు భాషకి కాస్త నుడికారాన్ని పెంపొందింపజేయడానికి ఈనాడులో మొదట్లో బోధరాజు రాధాకృష్ణ గారు ఈనాడు శైలి అని ఒక స్టైల్ బుక్ని తీసుకొచ్చారు. పత్రికలు పనిచేసే సిబ్బంది ఈ రకమైన పదజాలం వాడాలి అని చెప్పి ఆయన ఒక ట్రెండ్ని ఆయన సెట్ చేశారు, ఒక స్థిరీకరించారు. ఆయన ఒక బాట వేశారు. బోధరాజు గారు చేసినటువంటి ఆ శైలీ పత్రం ఆధారంగానే ఇప్పటికీ ఆ కృషిని ముందుకు తీసుకువెళ్తున్నారు. రామోజీరావు గారు రకరకాల రంగాల్లో
బిజినెస్ని ముందుండి నడిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అయినా, హోటల్స్, ఉషాదయ కిరణ్ మూవీస్ కానీ, తర్వాత ఈ పత్రికలు, ఇలాంటి రకరకాల వినూత్నంగా ఒక రంగానికి ఇంకో రంగానికి సంబంధం లేకుండా అందులో కింగ్ మేకర్లో ముందుకు కొనసాగారు. ఏం ప్రభావితమయ్యి ఇలా రకరకాల రంగాలను ఎంచుకొని ఉండొచ్చండి? అంటే రకరకాల రంగాలని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఆయన ప్రధానమైన కార్యక్షేత్రం అంతా కూడా ఆయనకి ఆర్థిక వెన్నుదన్నునిచ్చింది మార్గదర్శి చిట్ ఫండ్స్ అండి. మొత్తము గ్రూపుకి ఆర్థిక వెన్నుదన్నునిచ్చింది ఫినాన్షియస్ మార్గదర్శి అయితే, ఆయన ఇప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ రంగాలకే పరిమితమయ్యాడు. ఆయన ప్రధాన కార్యక్షేత్రం అంతా కూడా పత్రికలు, ఛానల్స్, అట్లాగే ఇతరత్ర ప్లాట్ఫామ్స్లో ఫిలిం సిటీ ఒకటి తీసుకున్నాడు. మిగతావంటారా కళాంజలి లాంటివి అవి అది అనుకోకుండా వచ్చినటువంటి ఆలోచనలకి అవి ఎక్స్టెన్షనే. కానీ ఈవెన్ ఫిలిం ప్రొడక్షన్ తీసుకోండి, ఫిలిం ప్రొడక్షన్ కూడా ఇట్ కమ్స్ అండర్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ పరిధిలోనే వస్తుంది. మీరు అన్నట్టుగా ఆయనేమి నిజానికి ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ దీంట్లో కూడా వెళ్ళాల, ఒక ఎరీనాకే పరిమితం అయ్యాడు. నా దృష్టిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి దిగలేదు. ఏమి ఇందాక టెక్స్టైల్స్ అన్నారు, టెక్స్టైల్ ప్రొడక్షన్ కళాంజలి అనేది కేవలము ఇంకా అదర్ ఇవి ఉన్నాయి. ఏంటంటే కళాంజలితో పాటు కొన్ని కొన్ని సంస్థలు, వ్యవసాయం, ఎరువులు, బ్రిస్సా అనేది కూడా వాళ్ళ బ్రాండే. బ్రిస్సా అది ప్రొడక్షన్ ఏమి లేదు, క్లాత్ ప్రొడక్షన్లో ఆయన లేరు. ఆ లెక్కను చూస్తే ఏ ప్రొడక్షన్లో లేరు ఆయన. సిమెంట్ ఇండస్ట్రీలో లేడు ఆయన. అంటే అలానే కదా సార్, ప్రియా ఫుడ్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు మూవీస్, ఫిలిం సిటీ, అంటే ఒక రంగానికి సంబంధం లేదు. ఎరువుల ఫ్యాక్టరీలు, అన్నదాత కార్యక్రమం, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టరీస్ కదా సార్. ఎరువుల బిజినెస్ లో కూడా ఉన్నారు. తొలి రోజుల్లో ఇప్పుడు ఆయన అనుకోకుండా స్టార్ట్ చేశారు ఎరువుల రంగంలో. ఖమ్మంలో మొదలు పెట్టారు. ఎరువుల డీలర్షిప్స్ అవి ఉండేవి. అట్లా అనుకుంటే అన్నదాత తన రైతు నేపథ్యం కనుక అన్నదాత మొదలు పెట్టాడు. అలా కొన్నిసార్లు కొన్ని సానుకూల పడ్డాయి. స్థాపించిన వాటిల్లో చాలా వరకు వైబిలిటీ లేదు, ఈ కాలాన్ని సరితూగట్లేదు అనుకున్నప్పుడు మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఎన్ని సంస్థలు ప్రారంభించాడో ఇంత సక్సెస్ఫుల్ అనుకున్నా కానీ మూతపడ్డవి కూడా ఉన్నాయి. తొలిగా ప్రారంభించిన అన్నదాత లేదు, సితార లేదు, విపులా చతురా లేదు. ఇవన్నీ కూడా బాలభారతం మూసేశాడు. అట్లాగే తెలుగు వెలుగు మూసేశాడు ఆయన. ఎందుకంటే అది ఎవరికి ఎక్కట్లా, జనాలకి ఎక్కట్లేదు. అన్నదాత ఈ ఛానల్స్ వచ్చేసిన తర్వాత రైతులకి సమాచారం అప్పటికప్పుడే తెలిసిపోతున్నప్పుడు నెల రోజుల తర్వాత ఇచ్చే సమాచారం వల్ల ఉపయోగం లేదనుకుని సెంటిమెంట్స్ ఏం పెట్టుకోలేదు. ప్రియా ఒక్కపడి ఉండేది, సోమ కూల్ డ్రింక్ ఉండేది, రకరకాలు ఉన్నాయి. అవన్నీ మూత వేసుకుంటూ వచ్చాడు. ఫిలిం ప్రొడక్షన్ కూడా అంత సక్సెస్ రేటు లేదు అనుకున్నప్పుడు తగ్గించుకుంటూ వచ్చారు. అది మంచిదే ఒక రకంగా. నష్టదాయకమైన సంస్థలు గుదిగుండగా మారినప్పుడు వాటిని భుజాన వేసుకోవాలి అనుకోకుండా, సెంటిమెంట్స్ పెట్టుకోకుండా మూసేయటం అనేది కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ యొక్క ఆలోచన అని నేను అనుకుంటాను. ఇలా రకరకాలుగా ఇలాంటి ఇండస్ట్రీస్ నుంచి, రకరకాల రంగాల నుంచి ఎంతో మందికి అతను ఆర్థికంగా సపోర్ట్ చేశారు చాలా మందికి. అలా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద దిక్కు కోల్పోయినట్టుగా ఏమైనా అనిపిస్తుందా? ఒకటండి, ఆయన వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆయన వ్యవస్థల్ని తీర్చిదిద్దాడు కనుక అది కేవలము ఆయన నిర్మాణంతోనే ఇంత పెద్ద ఎంపైర్ బిల్డప్ అయినప్పటికీ కూడా తర్వాత వచ్చిన జనరేషన్స్ వ్యవస్థలు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి కనుక డెఫినెట్గా ఆయన లేని లోటు ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఆయన చూపిన బాటలో, ఆయన మార్గ నిర్దేశంలో ముందుకు వెళతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి నిర్మించిన సంస్థ వెంటనే కూలిపోతుంది అంత వీక్గా ఏమి లేవు పునాదులు. రామోజీ సంస్థల పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక డెఫినెట్గా మున్ముందుకి అది ట్రాక్ అలాగే కంటిన్యూ అవుతుంది. అది ఆ రోల్ ప్లే చేస్తూనే ఉంటారు. రామోజీరావు గారు ఎప్పటికీ ఆయన తెలుగువారి హృదయాల్లో ఆయన
చిరస్మరణీయంగానే ఉంటారు, చిరంజీవిగానే ఉంటారు. ఇంతకుముందు ఫిలిం ఇండస్ట్రీ రాకముందు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా చెన్నైలో ఉండేది. ఫిలిం ఇండస్ట్రీ వచ్చాక ఇప్పుడు నార్త్ నుంచి కూడా షూటింగ్స్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ మార్పులు ప్రధానంగా ఎక్కువగా వచ్చాయండి ఫిలిం సిటీ వచ్చాక? దానికి అంటే 2-3 రకాలుగా చెప్తారమ్మా. నార్త్ నుంచి వచ్చి అన్ని ఫెసిలిటీస్ ఒక చోట ఉన్నాయి అనేది ఓకే, సెంట్రల్ పాయింట్. కానీ ఇవాళ ఫిలిం ప్రొడక్షన్లోనే రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్, టూరిస్ట్ స్పాట్స్లోనో లేకపోతే మరొక చోటకు వెళ్ళి తీసినప్పుడు అక్కడుండే ఆ బ్యాక్గ్రౌండ్స్, ఆ వైవిధ్యము ఒక ఫిలిం సిటీకి వచ్చినప్పుడు అంతా ఒకే చోట మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయన్న ఒక ఇది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ మేరకు సద్వినియోగం చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువే. వస్తున్నారు, చేయటం లేదు అని కంటే ఇవాళ ఫిలిం ప్రొడక్షన్ అక్కడ జరుగుతున్న వాటి కంటే కూడా ఎక్కువగా ఒక పర్యాటక కేంద్రముగానే ఫిలిం సిటీ ఎల్లరారుతోంది. అంతేగాని అక్కడ బాంబే నుంచి వచ్చేస్తున్నారు అని, బాంబే నుంచి వచ్చి తీసిన వాళ్ళు తీసి ఉండొచ్చు, కానీ ఫిలిం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఫలానా చోట స్విట్జర్లాండ్లో ఒక పార్ట్ షూటింగ్ తీయాలి, లేకపోతే ఇంకో చోట తీయాలి, ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఎడారి ప్రాంతంలో తీయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళకి కావాల్సిన దీని మేరకు వెళ్తూ ఉంటారు. ఒకటి హైదరాబాద్కి సినిమా పరిశ్రమ తరలి రావడం వెనకాల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పునాది వేశారు. ఇంకా ఇది కేవలం హైదరాబాద్నే కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు విజయవాడ, విశాఖపట్నానికి కూడా ఫిలిం ప్రొడక్షన్ విస్తరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎంతవరకు డైవర్సిఫై అయినప్పుడు అన్ని చోట్ల కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది. రామోజీరావు గారు తన తోటి సహచరులతో కానీ, ఉద్యోగులతో, ఫ్రెండ్స్తో ఎలాంటి బిహేవియర్ ఉండేదండి? అంటే ఆయన ఒకటండి, వ్యక్తిగత రాగద్వేషాలు ఉండొచ్చు. కొంతమందితో ఆయనకి బాగా సన్నిహితంగా దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరు ఉన్నప్పటికీ కూడా తన అవసరాలు ఏమిటి, ఆ అవసరాలకి తగ్గట్టుగా ఇతను పనికొస్తాడా లేదా, ఇతని నుంచి ఏమి తీసుకోవచ్చు అనేది క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అదర్ దాని కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, మిత్రులు, వాళ్ళని మినహా మిగతా అంతా కూడా ఎంప్లాయీస్గానే చూస్తారు. అంతేగాని ఒక పాయింట్ దాటి ప్రతి ఒక్కళ్ళతో కూడా రిలేషన్స్ పెంపొందించుకుంటారు అని చెప్పి నేనైతే అనుకోను. ఆయనే కాదు, రామోజీరావు గారే కాదు, ఏ బాస్ అయినా కూడా, ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అయినా కూడా వ్యవస్థలను నిర్మించుకుంటూ వెళ్తారు. వాళ్ళ విజన్ వేరుగా ఉంటుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, వ్యక్తిగత స్నేహాలు, ఎంప్లాయీస్, వీటన్నిటినీ కూడా పోపులు పెట్టే మాదిరి దేనికి అది వేరువేరుగా చూడగలిగే వీటిని ఏర్పరచుకుంటారు. టైం కూడా ఉండదండి రిలేషన్స్ పెంచుకోవడానికి. ఇండస్ట్రీ పెద్దలతో రామోజీరావు గారికి కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అని అన్నారు. అది ఎంతవరకు నిజం? అంటే ఫిలిం ఇండస్ట్రీతో అండి, దాసరి నారాయణరావు గారు ఇలా కొంతమందితో విభేదాలు ఉన్నాయి. టెంపరీగా వచ్చాయి, తర్వాత ప్యాసిఫై అయినాయి అనుకోండి. చిన్నపాటి అవగాహన లోపాల వల్ల ఏర్పడిన వీటి కారణంగా దాసరి నారాయణరావుతో వచ్చింది, అట్లాగే కృష్ణ గారితో వచ్చినాయి కొంతకాలము. తర్వాత అవి సద్దుమణిగాయి. చివరిలో రామోజీ ఫిలిం సిటీకి దాసరి నారాయణరావు గారు రావటము, ప్యాచప్ అయినవి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలిగారు. అది పెద్ద ఇది ఇవాళ ఇప్పుడు పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు. చివరిగా రామోజీరావు గారు మీతో చివరి కన్వర్జేషన్ ఏం నడిచిందండి? చివరిగా నేనంటే నాకు రెగ్యులర్గా నేను ఈనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కలుసుకున్నది లేదు అంతగా. కాకపోతే ఒకసారి నేను ఎప్పుడో ఈనాడు జర్నలిజం స్కూల్ కాన్వకేషన్ ఉంటే వెళ్ళాను. ఆ టైంలో ఆయన హాయిగా మనసు విప్పి మాట్లాడారు, ఫ్రెండ్లీగా. చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళతో కాసేపు మాట్లాడాను. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ టీం వచ్చినప్పుడు, ఆ జర్నలిస్ట్ టీంతో పాటు నేను ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పేరు పెట్టి కూడా పలకరించారు. అదే చివరిసారిగా నేను చూడటం. రెగ్యులర్గా ఏమీ ఆయనతో మనకేమీ ర్యాపు లేదు, ఉండే అవకాశం కూడా లేదు. జనరల్గా ఏంటంటే రామోజీరావు గారు ఈనాడు నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో సంబంధాలు కొనసాగించడానికి పెద్దగా ఇష్టపడరు, అది కూడా ఉంది.
అవసరం కూడా లేదు నా బొట్టిగాడికి. నేను ఒక స్మాల్ మ్యాన్ కనుక ఇవాళ రామోజీరావు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం, నేను ఆయన ఫోన్ చేసి మాట్లాడడం, ఇవన్నీ అంటే మీరు బుక్ రాశారని తెలుసా రామోజీరావు తెలిసి గారికి? ఎలా ఉంటుంది, స్పందించారు? తెలిసి ఉంటుంది. నేనేమి బుక్ మీద ఆయన నుంచి ఏమీ నాకు పర్సనల్గా రియాక్షన్ లేదు. చదువుంటారు ఆయన, కనీసం తిరగేసి ఉంటారు. ఏంటి ఎట్లా ఉంటుందంటే మనకి భిన్నంగా ఉంటాడండి ఆయన. ఏముంది ఇందులో, ఈ పుస్తకంలో ఏముంది, ఉన్నదే రాశాడు కదా చక్రధరు అని కూడా అనుకోవచ్చు. ఆయన చూసి కోణం వేరుగా ఉంటుంది. ఇదేమి ఆయన మీద విమర్శ చేసాం కనుక తప్పే ఉంది, అది మనలో ఉంది కదా, దాంట్లో తప్పే ఉన్నదే చెప్పాడు, ఓకే ఇది కూడా చెప్పుంటే బాగుండేదేమో, చెప్పలేదు అని అనుకుంటాడు తప్పితే దాన్ని ఏదో పర్సనలైజ్డ్గా తీసుకుని కూలిపోటాలు ఇట్లాంటివి ఉండవు ఆ స్థాయి మనుషులకి. డిజిటల్ రంగంలోకి ఈటీవీ2 వచ్చింది కదండి. వచ్చాక ఒక కొత్త కొత్త తెర వచ్చినట్టుగా చాలామంది భావించారు. ఎందుకంటే ఈటీవీ న్యూస్ అంటే ఇంకా జర్నలిజం బతికుండడానికి ఈటీవీ2 అనేది ఒక కారణం లాగా చాలామంది చెప్తుంటారు. అంటే ఆ వార్తలు చదివే విధానం కానీ, దాని గురించి మీరు కూడా అందులో వర్క్ చేశారు కదా, ఏదైనా డిస్కస్ చేశారా? ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఆయనతో డిస్కస్ చేస్తే లేదు కానీ అంత డిస్కస్ చేసి సమాన స్థాయిలో అవన్నీ హైపోథెటికల్ కానివ్వండి. ఈటీవీ లాంటివి ఇప్పటికీ కూడా ఒక కాంప్రహెన్సివ్ న్యూస్ని ప్రజెంట్ చేయడంలో ఈటీవీ ఈనాడు వరకు దానికి ఏమి ఇది లేదండి. కాకపోతే ఏంటంటే న్యూ వేవ్, న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీస్తున్న గాలి ఇవాళ సంచలనానికి పెద్దపేట వేస్తున్నారు. సంచలనముతో రేటింగ్స్ అవి పెంచుకుంటున్నారు. రకరకాల ఛానల్స్, పేర్లు అనవసరం అనుకోండి. యూట్యూబ్లు వచ్చాయి. యూట్యూబ్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత టోటల్ మీడియా సినారియో అనేది మారిపోయింది. నిన్న దాకా చెప్పుకున్న వాల్యూ సిస్టమ్స్కి ఇవాళ పరుగు పెరిగింది. పరుగులో ఏంటంటే ఎవడు ఆ రేసులో ముందుంటే వాడు వెంటనే అట్రాక్ట్ చేయటము, వెంటనే ఫస్ట్ సర్వ్ చేయటం అనేది ఇవాళ టాప్ దీంట్లో ఉంది కనుక. కాకపోతే ఇప్పటికీ కూడా ఏంటంటే ఈనాడు, ఈటీవీలు ఒక టీవీ రంగంలో ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పాఠకులు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారా అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పి ఆయన ప్రపంచనాల జోలికి పోలేదు. మిగతా టీవీ ఛానల్స్ ట్రాక్లోకి వచ్చి ఇది అంటే ఆ పోకడలకు వెళ్ళాలని అనుకోవట్లా. తను అనుకున్నది చేసుకుంటూ వస్తున్నారు. మిగతా అది హిట్ అవుతుందా లేదా, లేకపోతే ఛానల్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనేది పట్టించకుండా వెళ్ళటం అనేది మనం అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. అంటే పత్రికా రంగం ఎథిక్స్ని ఫాలో అయ్యారని చెప్తారు. కొంతవరకు ఎథిక్స్, లేకపోతే ఆయన కూడా ర్యాట్ రేస్లో పడిపోతే ఈటీవీ వాళ్ళు అట్లా ఉండేది కాదు. ఇప్పటికీ కూడా ఏదన్నా ఒక కాంప్రహెన్సివ్ ఒక న్యూస్ చూద్దాము, ఇది రిలయబుల్లా కాదా అంటే ఈటీవీ పెట్టుకు చూద్దాము అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఏదన్నా ఒక డౌట్ వచ్చిందనుకోండి, ఇది నిజమా కాదా అని కన్ఫర్మేషన్ కోసం కొంతవరకు ఈటీవీ మీద డిపెండ్ అవుతున్నారు. అది ఒక పాజిటివ్ సైన్. అది ఇప్పుడు చాలామంది ఏంటంటే కొత్తగా రిజల్ట్స్ వచ్చాయి, ఏపీ రిజల్ట్స్. చాలామంది ఈనాడు ఒక చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి సపోర్ట్గా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు అలాంటి టీడీపీ వచ్చింది అధికారంలోకి. అది అధికారంలోకి రావడం అనేది రామోజీరావు గారి ఈనాడు పాత్ర ఏమైనా ఉందంటారా? కొంత మేరకు ఉంటే ఉండొచ్చు కానండి. అది నిజానికంటే అది మళ్ళీ వేరే సబ్జెక్టు. ఇవాళ ఒక పొలిటికల్ పార్టీని భుజాన వేసుకొని మరొక పొలిటికల్ పార్టీని తెగనాడటం అనేది జర్నలిజానికి పనికొచ్చే విషయం కాదు. క్రెడిబిలిటీ ఆస్పెక్ట్ అనేది నమ్మకం ఉండాలి. ఒకరి గురించి ఏకపక్షంగా మాట్లాడితే జనాలు ఏ ఛానల్ ఏమిటి, వాళ్ళ పాలసీస్ ఏమిటి అనేది జనాలకు తెలుసు. ఈటీవీ ఈనాడు వల్ల కొద్ది మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా ఆ మీడియా వల్లే జనాలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను అనుకోవటం లేదు. ఆ రకంగా చూసినప్పుడు సాక్షి వాళ్ళు చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పారు కదా. సాక్షి కూడా ఎంతో కొంత ప్రభావం చూపించాలి కదా. ఆ మేరకు ఒక
కొన్ని సీట్లైనా రావాలి కదా. ఓవరాల్గా ఇంత సోషల్ మీడియాలో బోల్డ్ రకరకాల పోస్టులు వస్తున్నాయి, జనాలు చూస్తున్నారు, అన్నిటినీ గమనిస్తున్నారు, వాళ్ళ జీవితాలని ఏ మేరకు ఎఫెక్ట్ అవుతున్నాయి ఏమిటని చూసుకుని నాకు అనిపించేది ఏంటంటేనంటే, ఈ మీడియా కంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళే అంతిమ నిర్ణేతలు అని అనుకుంటున్నాను. కొద్దిపాటి పర్సంటేజుల్లో కొద్దిగా అటు ఇటు మొగ్గు చూపచ్చు, కానీ వాళ్ళ నిర్ణయము వాళ్ళ సొంతానికే తీసుకుంటారు. భవిష్యత్తులో కూడా ఈ మీడియా ఏమి చెప్పినా కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుంది అనేది నాకు మొన్న రిజల్ట్స్ని బట్టి నాకు అర్థమైన విషయం. మీకు చివరిగా మీకు అనేక అవార్డ్స్ వచ్చాయి రకరకాలుగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక పుస్తక ప్రచురణకర్తగా అనేక అవార్డ్స్ వచ్చాయి. ఎప్పుడైనా మిమ్మల్ని రామోజీరావు గారు అభినందించడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? అటువంటివి ఉంటాయండి. అది సో పార్ట్ ఆఫ్ ఇది నా కృషి ఏదో నేను చేసుకుంటూ వచ్చాను. పైగా నాకు రెగ్యులర్ టచ్లో ఉండే మనిషి కాదు. ఇప్పుడు అది ప్రత్యేకించి అభినందించేటువంటి సందర్భాలు కూడా అది ఎదురు కాలేదు కనుక వ్యక్తిగత స్థాయిలో పెద్దగా రిలేషన్స్ ఏమీ లేవు. ఎస్ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు, రామోజీరావు గురించి, మీ బుక్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.